నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన భవన నిర్మాణ పనులను సిపి పరిశీలన. ప్రెస్ క్లబ్లో మోహన్ గౌడ్ ప్రెస్ మీట్. ఘనంగా ఎన్ఎస్సిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుక. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలు శిక్ష. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం పోలీస్ కమిషనరేట్ సాయుధ బలగాల అధికారుల సిబ్బంది క్వార్టర్స్ నూతన భవన నిర్మాణ పనులు పూర్తి అయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఈరోజు అధికారులతో కలిసి ఆ పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగత పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిపి వెంట పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికన్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్ఐలు శేఖర్, రమేష్ తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు గోదావరికంలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, పార్టీ రాష్ట్ర నేత కౌశిక హరి తదితరులు హాజరయ్యారు, మాట్లాడారు. నాకు అవకాశం ఇచ్చిన చంద్రన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సర్పంచ్ సకలపల్లి సర్పంచ్ గారు శ్రీనివాస్ గౌడ్ అన్నందుకు గౌరవంగా మాట్లాడతారు. స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ సభాధ్యక్షులు మాజీ చంద్రశేఖరరావు గారిని మరొకసారి ముఖ్యమంత్రి గారు మన అధిష్టానంతో మనోహరంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో దానికి అందరూ కష్టపడ్డారు తప్ప మన తెలంగాణ కొంచెం బాగా కష్టం ఉంది కాబట్టి దాన్ని ఎందుకంటే వాళ్ళు లేనిపోని హామీ మరి అవన్నీ ప్రజలు తీసుకుపోయి ప్రజలకు అందరికీ తెలియజేసి ఇప్పుడు ఏమైనా పోలేదని దాన్ని మన ప్రజల్లో పోయి ఖచ్చితంగా మన ప్రజలు వినియోగించే వాళ్ళకి అదేవిధంగా ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా కీలకమైనటువంటి ఆయుధం. ఒక ఓటు ఒక పరిపాలననే మారుస్తుంది, ఒక ఓటు ఒక జీవితాన్ని మారుస్తుంది, ఒక ఓటు ఒక గెలుపుని దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి ఒక్క ఓటు కూడా మీ యొక్క డివిజన్లో కానీ మీ గ్రామంలో కానీ డబల్ ఓటు ఉండదు, చనిపోయిన ఓటు ఉండదు, ఇక్కడ లేనటువంటి వాళ్ళ ఓటు కూడా ఉండదు. అది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళమైనా. అందుకే ఇలా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈ యొక్క నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతి బూతుల పరిధిలో ఒక స్పెషల్గా గులాబీ సైనికులు అంటే ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ
కరుడు కట్టినటువంటి ముందుండేటువంటి నాయకత్వం. అందుకోసమే మీ నాయకత్వాన్ని మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్గా నిర్మితం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశం జరుగుతామని, దీనికి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రామగుండంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మేము ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏం లేదనేది నేనే అనుకుంటున్నాను. ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి సందర్భంలో ప్రజల నుంచి మనకు సమాచారం కూడా వస్తూ ఉన్నది. వచ్చేసారి ఈ యొక్క మమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి మక్కన్ సింగ్ కు మళ్ళీ ఈ ఊర్లో లేకుండానే ఇక్కడికి రాకుండానే చేస్తామని చెప్పేసి అలా ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. ఆ రోజు ఏడుచుకుంటా మమ్మల్ని వచ్చి ఓడడిగింది, ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మేము ఎందుకుంటాం ఊకోమని ఇలా సామాన్య ప్రజలు ఇలా నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ఏ సమస్యల మీద ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలలో మన గోదావరి ప్రాంతానికి ఎస్ఐ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గోదావరిలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్న దాదాపు ఒక 10-20% మందికి 2-3 చోట్ల కూడా ఓట్లు మనం చూసినాక 49వ డివిజన్లో ఇక్కడికి వెళ్ళాల్సి 150 మంది ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇక్కడ మెట్రోలు కాదు, ఏం కాదు. ఆ 150 కూడా ప్రభావితమైనాయి. ఇక్కడ అసలు ఇంకా చాలా డివిజన్లలో జరిగినాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గమనించుకొని ఎక్కడైతే రకరకాల చోట్ల ఓట్లు ఉన్నాయో, ముఖ్యంగా సినీ కార్మిక సోదరులందరూ కూడా వివిధ గ్రామాలకి వచ్చి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఇంటికి పనిచేసిన నార్త్ సైడ్ కార్మికులు ఉన్నారు, ఆంధ్ర సైడ్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయినాయని ఉన్నాయి, ఓట్లు అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గోదావరికి ప్రత్యేకం కాబట్టి దయచేసి ఈ బిఎల్ఏలు ఇది రామన్న గారు చెప్పి దాదాపు 15 రోజులు అయిపోతుంది. ఈ కార్యక్రమం తీసుకోవాలి, ఉండకపోవాలి. ఇక్కడైతే ఆఫీసర్లో కూడా మీటింగ్ పెట్టాలి, అవి ట్రైనింగ్ క్యాంపులు కూడా ఉంటాయి. అంటే మన ఎవరైనా మాట్లాడకుండా కాదు, ప్రాపర్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడానికి కూడా మనుషులు వస్తారు, అధికారులు కూడా మనతో ట్రైనింగ్ క్యాంప్ పెడతారు. ఖచ్చితంగా 294 మన ఎన్ని బూతులైనా అన్ని బూతులకు మాత్రం బిఎల్ఏలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంగ్రెస్ 56వ ఎన్ఎస్సిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సంఘ పెద్దపల్లి జిల్లా నాయకులు బైరిమల్ల దుర్గాప్రసాద్, మెంటం ఉదయరాజు ఆధ్వర్యంలో గోదావరిఖని రీగల్ షూ మార్ట్ దగ్గర ఎన్ఎస్సిఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకును కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ ఎన్ఎస్సిఐ సీనియర్ నాయకుడు కాల్వలింగ స్వామి హాజరై ఈ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్సిఐ నాయకులు మెంటం ఉదయరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, నాయకులు ఎండి యాకూబ్, ఎండి ముస్తఫా, గట్ట రమేష్, దులికట్ట సతీష్, సింహాచలం, యాదవ్ వెంకటరమణ, పూసాల శ్రీనివాస్, అరుణ్, శాంతి, ప్రశాంత్, శ్రవణ్, కేశవ్, ప్రవీణ్, వాసు, జోన్స్, రిక్కీ, జాయ్ తదితరులు ఉన్నారు.
ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం అంటే విద్యార్థులు తలుసుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఎన్ఎస్ఏ మరి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కానీ ఎంపీల విషయంలో కానీ ముందుకు పనిచేసి కాంగ్రెస్ మొదటి మాత్రం ఎన్ఎస్ఐ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో ఈ రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. ఇలా 900 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని చక్కటి సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మహిళా ప్రధాని మంత్రి వర్యులు ఈ యొక్క దేశానికి బలమైనటువంటి నాయకత్వం అందించినటువంటి మహనీయులు. మరి ఈ యొక్క దేశ రాజకీయాల్లో యువకులు, చదువుకున్న విద్యార్థులు రావాలని ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో 1971 ఏప్రిల్ 9 నాడున NSUI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. మరి ఈ యొక్క దేశ అభివృద్ధిలో భాగంగా విద్యా రంగానికి ప్రధాన పీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి దేశవ్యాప్తంగా కూడా IITలు కానీ, NITలు కానీ, మరి ఆ యొక్క ఎయిమ్స్ కానీ, ఈ యొక్కటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలని ఈ యొక్క దేశానికి, ప్రపంచ దేశాలకి కూడా ఈ యొక్క దేశం యొక్క ఘనతని చాటే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే రాష్ట్ర వ్యాప్తాల్లో కూడా మరి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ అయిదామనుకున్నటువంటి కళ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఒక ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి ప్రధాన పీట వేసి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మరి రిటైర్డ్ IAS ఆకునూరి మురళి గారిని నియమించడం, ఈ యొక్క విద్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రజలందరూ కూడా గమనించాలి. బాసర IIIT అక్కడ OU కానీ క్యాంపస్లు అన్నిటికీ కూడా, విశ్వవిద్యాలన్నిటికీ కూడా 100 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి యొక్క రేవంత్ రెడ్డి గారిది. అలాగే ప్రభుత్వ పాఠశాలల విషయంలో కానీ, మా యొక్క నియోజకవర్గ స్థాయిలో నూతన ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, నూతన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రామగుండం ZPHS స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని బాగుపడాలని ఒక ఉద్దేశంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారు, మా నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమర యోధుడు, జనసేనదళ్ స్థాపకుడు, స్ఫూర్తి ప్రదాత, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మహామనిషి, తన యావదాస్తిని పేదలకు పంచిన త్యాగశీలి, ధనిక పేద తేడలేని సమాజ నిర్మాణం ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆదర్శమూర్తి చెండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ అన్నారు. సిపిఐ అగ్రనేత CR 32వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక భాస్కరరావు భవన్లో చెండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, AITC కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు వేలుపుల నారాయణ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామ్రేడ్ చెండ్ర రాజేశ్వరరావు గారు జమీందారీ కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి వేలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆనాటి నుంచే రాజేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా భూ పోరాటాలు జరగడం అనేది జరిగింది. ఆ యొక్క పోరాటం ఇప్పటికి కూడా ఆయా ప్రాంతాలలో భూమి లేని నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు మరి వారి గురించి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆయన యొక్క ఆదర్శప్రాయమైన జీవితం అనేది నాటి నుండి నేటి వరకు కూడా కమ్యూనిస్టులందరికీ కూడా ఒక మార్గదర్శనం. దాన్ని మనము పాటిస్తే ఈనాడు కమ్యూనిస్టు పార్టీ ఈ విధమైన పరిస్థితులు ఉండేది కాదని నేను భావిస్తున్నాను. ఆయన ఏదైతే పోరాటాలు చేసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాన్ని ఇంకింత బలోపేతం చేయాలి, ఏదైతే ఓటింగ్ సిస్టముతో పాటు పోరాట సిస్టాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దాదాపు 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా
భారత కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేసిన మహానాయకుడు కామ్రేడ్ సిఆర్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. పుట్టింది కృష్ణా జిల్లా మంగళాపురం. భూస్వామ్య కుటుంబం. వందలాది ఎకరాలను దానం చేసినటువంటి మహానాయకుడు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా తన భూములు పంచిచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు హైదరాబాద్లో మన మగ్దూం భవన్ ఏర్పడడానికి, విజయవాడలో చంద్రం బిల్డింగ్స్ ఏర్పడడానికి, విశాలాంధ్ర భవన్ ఏర్పడడానికి అన్నింటినీ కూడా భూములు, జాగలు ఇప్పించి నిర్మించినటువంటి నేత కామ్రేడ్ సిఆర్. ఆయన వీలునామా చాలా ప్రఖ్యాతి, చాలా ప్రసిద్ధి. ఆయన ప్రపంచంలోనే అలాంటి వీలునామా లేదని చెప్పి అనేక మంది అంటుంటారు. ఎల్కే అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆ వీలునామా చదివి ఏడ్చిండట, దుఃఖించిండట. వీలునామా ఏం చేస్తాం? వీలునామా అంటే ఆస్తులు రాసిస్తాం కొడుకులకు, బిడ్డలకు, కొడుకులకు, అల్లుళ్లకు, ఇట్లా రకరకాలుగా వీలునామా ఉంటుంది. ఆయన వీలునామా ఏంటంటే, నేనెవరికి బాకీ లేను, నాకెవరు కూడా బాకీ అప్పు ఇచ్చేది లేదు, నాకు కొన్ని జతల బట్టలున్నాయి, అవి అనాథాలకు దానం చేయండి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. అది వీరునామా. ఆ వీరునామా ఒకసారి చదువుదామని చెప్పి మిత్రుడు జాకబూడు ఒక పాట రాస్తే అది వందే మాత్రం శ్రీనివాస్ పాడితే చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి నాయకుడు ఆఖరి దశలో ఆయన భార్య సావిత్రమ్మ మగ్దూం భవన్లోనే పండుకునేది, పార్టీ ఆఫీసులో. 100 ఎకరాల భూస్వామి. ఆయనకి ఇల్లు లేదు, కారు లేదు, జాగ లేదు. ఢిల్లీకి పోతే అజయ్ భవన్, హైదరాబాద్కి వస్తే మగ్దూం భవన్. రాష్ట్రంలో అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు సుమారు 20,000 మంది నిరవధిక సమ్మెలోకి వెళ్ళగా ఈ విద్యుత్ కార్మికుల సమ్మెకు ఐఎఫ్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును ఇచ్చింది. ఈరోజు ఐఎఫ్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం, ఎస్ రాజన్న, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో అత్యవసర విభాగమైనటువంటి విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో, జెన్కోలలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజీఎన్ కార్మికులు తమ సమస్యల కోసం ఆందోళన పట్టారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ జరిపి ఆ కార్మిక సంఘ నాయకత్వంతో చర్చించాలి. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ భావిస్తుంది. రాష్ట్రంలో ఇవాళ 20,000 మంది కార్మికులు ఇవాళ ట్రాన్స్కోలో, జెన్కోలో విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ 20,000 మంది కార్మికులు కూడా తాము పర్మనెంట్ అయితే ఇతర కార్మికుల్లాగా జీవనం కొనసాగిస్తామన్నటువంటి ఉద్దేశంతో సంవత్సరాల తరబడి 2016 ముందు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం తమని పర్మనెంట్ చేయకపోద్దా అన్నటువంటి దాంతో పనిచేస్తున్నారు. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 5గురిని ఈరోజు గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వా ముందు హాజరుపరిచారు. ఇందులో 3గురికి 6,000 రూపాయల జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండోసారి పట్టుపడగా అతనికి 5 రోజుల జైలు శిక్షను విధించారు. ఇతన్ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ దందాలో తనను సబ్ కాంట్రాక్టర్గా చిత్రీకరించారు. ఆ వ్యవస్థలో నేను కూడా బాధితుణ్ణి. మాజీ ఎమ్మెల్యే తన బినామీ సంస్థకు ఆర్ఎఫ్సిఎల్లో పని తెప్పించుకున్నాడు. అందులో నేను కేవలం ఓ క్యాషియర్ను మాత్రమే. ఈ భాగోతంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాలను గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో గోపగాని మోహన్ గౌడ్ పేర్కొన్నాడు. నోరు విప్పారు. ఇక నుంచి తనకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తానన్నారు. గోపగాని మోహన్ గౌడ్ ఇదివరకు ఆర్ఎఫ్సిఎల్లో సబ్ కాంట్రాక్టర్గా నన్ను చిత్రీకరించి నన్ను ఒక పైసలు వసూలు చేసిన దళారిగా క్రియేట్ చేసిండ్రు. దానిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను ఓన్లీ ఆ వ్యవస్థలో ఒక పెద్ద బాధితుణ్ణి.
నాకు ఆర్ఎఫ్సిఎల్ దందకి ఎలాంటి సంబంధం లేదు. ఇగో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారి బినామీ సంస్థకు ఆయనే వర్క్ ఇప్పించుకున్నాడు. ఓన్లీ నేను ఆడ క్యాషియర్గా పనిచేసిన. ఇగో ప్రతిది కూడా ట్రాన్సాక్షన్ నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి పోయిన ట్రాన్సాక్షన్ ఉంది. మిగిలిన డబ్బులు ఇక్కడ గోదావరి ఒడ్డున కొన్నటువంటి 800 చిల్లర సర్వే నెంబరు దానిలో ఉన్న కొంతమంది యజమానులకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. దీనికి ఆర్ఎఫ్సిఎల్ దందాలో మొత్తము పాత్ర మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్దే. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పత్రికాముఖంగా మీకు అందజేస్తున్నాను. గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమి ఆర్ఎఫ్సిఎల్ డబ్బులతోనే కొన్నారు. అందులో అది రీసెంట్గా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా చేసిండ్రు. ఈ డబ్బులన్నీ దానికే వాడడం జరిగింది. ఈ మొత్తము ఆర్ఎఫ్సిఎల్ దందాలో 3 కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్లు జరిగినాయి. అందులో కొన్ని నేను అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, మిగిలిన కొన్ని అక్కడ ఉన్న పట్టదారులకు కొట్టిన, కొన్ని నగదు రూపేణ వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వాలని నా మీదకి మందిని పంపించుకుంటా ఆయన సొంత మీడియా చిన్న మీడియా మన ఎలక్ట్రానిక్ అవిట్లా మన సోషల్ మీడియాలో నన్ను ఇంకా కూడా దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు కోరకంటి చందర్. ఇప్పటికైనా మానుకో. కట్టవలసిన బాధితులకు అందరికి భూమి అమ్మినవు, డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి కట్టాల్సిన పైసలు కట్టు. లేకపోతే నేను మాత్రం టీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ పోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఫ్యామిలీతోని. ఇన్ని రోజులు నన్ను బెదిరించి ఆపినావు కానీ ఇక నేను ఆగను. నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఇది మొత్తం టీఆర్ఎస్ భవన్ కాడ పోయి అమర నిరాహార దీక్ష చేసుకుని నాకు న్యాయం చేద్దాం. నేను ఒక్కటే నిన్ను కోరుతానా, నువ్వు ఇంట్లో ఎలాంటి తప్పు చేయలే. సిట్టుకు పోదాంపా, సిట్ ఎంక్వైరీ చేద్దాం. భూమికి డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చినాయో, లేకపోతే ఏదైనా ఎంక్వైరీ గవర్నమెంట్కి పోయి ఒక లెటర్ మా మంత్రి గారి దగ్గర పోయి మనమే స్వచ్ఛందంగా అడుగుదాంపా. సిట్ ఎంక్వైరీకి మోహన్ గౌడ్ దొంగనా చందర్ దొంగనా అనేది తెలుస్తుంది. పోదాంపా, నేను రెడీ. నువ్వు ఒక నిజాయితీ ₹1 తినలే ఇందులో, నీకు ఈ పాపం తెలియదు. ఈ లెటర్ కూడా నేనే క్రియేట్ చేసింది అనుకుంటాను కదా. ఈ లెటర్ కూడా నీ అల్లుని మేళ్ళకెళ్ళేపోయింది ఆ కంపెనీకి. సిట్ ఎంక్వైరీకి పోదాంపా. నేను దానికి ఏ ఎంక్వైరీకి అయినా నేను చెప్తున్నాగా పత్రికాముఖంగా, నేను ఏ ఎంక్వైరీకి ఎలాంటి దానికైనా నేను సిద్ధం. నేను ₹1 తినలే, నాకు దానిలో ఎలాంటి పాపం తెలియదు. నువ్వు చేసి నువ్వు తెర వెనుక ఉండి అన్ని నడిపించి ఇవాళ మళ్ళీ నన్ను అంత అయిపోయిన ఇష్యూను నీ ముఖ్య అనుచరులు నీ అన్న దళారులు ఎవరు? నీ చుట్టూన్నోళ్ళే కదా దళారులు, వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళని మళ్ళీ నా ఇంటికి పంపించి నన్ను మళ్ళీ రోడ్డుకి ఎక్కుదామని ప్రయత్నం చేస్తానో అవి మానుకో. నేను ఈ పోరాటంలో వెనకాడుకు కూడా వేయ ఈ కానుండి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.